ఫ్రెండ్స్, ఈ వీడియో ముఖ్యంగా యానిమల్ లవర్స్ కోసం. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని సాక్కుంటూ ఉంటారు. వాటికి అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని గాయాలు అవుతూ ఉంటాయి. తోటి పిల్లులు కూడా వీటిని కొరికేస్తూ ఉంటాయి. అలా అనుకోకుండా ఈ చిన్ని బుజ్జి పిల్లికి ఒక గాయం అయితే అయ్యింది. ఆ గాయానికి మందు కోసం ఒక మెడికల్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వైద్య నిపుణుడు చెప్పిన విషయం ఏమిటంటే సిప్లాడైన్ అనే ఆయింట్మెంట్ అన్నది వాడవచ్చని చెప్పారు. ఇది సాధారణంగా మనుషులు కూడా వాడుతూ ఉంటారు. అలానే ఈ సిప్లాడైన్ అనే ఆయింట్మెంట్ యానిమల్స్కి, ముఖ్యంగా చిన్న చిన్న పిల్లులకి, ఇలాంటి వాటికి కూడా వాడచ్చు. అది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనేసి చెప్పారు. కానీ యానిమల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో మరొక ఇద్దరు ముగ్గురు వెటర్నరియన్స్ని అడగ్గా వాళ్ళు కూడా సిప్లాడైన్ని ఆయింట్మెంట్ని వాడచ్చని చెప్పారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సిప్లాడైన్ లేపనం పోవిడైన్ అయోడిన్ అనేది ఒక టాపికల్ క్రిమినాశక మందు. దీనిని పిల్లులలో చిన్న గాయాలకు, కోతలు మరియు కాలిన గాయాలను శుభ్రం చేయడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే పిల్లి గాయాన్ని శుభ్రపరిచేటప్పుడు దానిని టీ రంగులోకి కరిగించడం ముఖ్యం. ఎందుకంటే అది కుట్టవచ్చు. గాయం ఉపరితలంగా ఉంటే నియోస్పోరిన్ లేదా నెబాసల్ఫ్ పౌడర్ వంటి యాంటీబయోటిక్ లేపనాన్ని పరిగణించవచ్చు. గాయంపై ఈగలు, గుడ్లు పెట్టకుండా నిరోధించడానికి ఆయుర్వేద ఈగ వికర్షకం అయిన హిమాక్స్ లేపనం వేయవచ్చు. పిల్లి గాయాలకు చికిత్స చేయడం మరియు సిప్లాడైన్ యొక్క సరైన ఉపయోగం గురించి నిర్దిష్ట సలహా కోసం ఎల్లప్పుడూ పశు వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే ఇది తీసుకుంటే లేదా దుర్వినియోగం చేస్తే హానికరం కావచ్చు. పిల్లి శరీర గాయాలకు సిప్లాడైన్ ఆయింట్మెంట్ వాడడం మంచిదే, కానీ బోరిక్ యాసిడ్ వాడడం మంచిది కాదు. ఆ వీడియోని కూడా మీరు చూడగలరు.